ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని మరి తెలంగాణ జాతిపితగా గౌరవించుకుందామని ఈరోజు అందరం ఒక వేదిక మీద ఉన్న వారిని తెలంగాణ వచ్చి మరి 10 సంవత్సరాలు అయిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా కూడా మన కోసం మరి తెలంగాణ కోసం మరి 5 పర్యాయాలు కూడా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికై కేబినెట్ మంత్రిగా మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. వారితోని మేము మా పుంజాల శివశంకర్ గారితో మేము మాట్లాడినప్పుడు వీరి గురించి చాలా గొప్పగా చెప్పేవారు. నేను దాదాపుగా వారి ఉన్నప్పుడు అశోక్ నగర్లో వెళ్ళి చాలాసార్లు కూడా వారితోని కూర్చుండేవాడిని, మాట్లాడేవాడిని. మరి దానిలో ఈరోజైతే మనందరం కూడా బీసీలలో మరి అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం సాధించుకొని మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మరి ఎలాంటి ఎంతమంది మహాత్ములు ఈరోజు తెలంగాణ కోసం అసూలు బాసి ఈరోజు అమరులైన విద్యార్థులైనా ఏదైనా మరి ఇప్పటి వరకు కూడా బీసీలకు రాజ్యాధికారం అనేది రాకుండా మరి ఈరోజు ఒక జాతిపిత కోసం అడుక్కుంటున్నామే మనం ఒక గవర్నమెంట్. అదైతే నాకైతే చాలా బాధాకరము. మరి దీనిలో ఈరోజైతే మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వారిని జాతిపితగా గౌరవించాలి. మరి వారి విగ్రహం కూడా పార్లమెంట్లో కూడా మరి ఉందో లేదో నాకు తెలియదు. ఉందా? లేదు. తప్పకుండా పార్లమెంట్లో కూడా వారి విగ్రహం పెట్టి వారిని జాతిపితగా గౌరవించుకొని మరి ఏదైతే బీసీలలో ఉన్న ఎవరైతే ఈరోజు మన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కానీ బీసీలు రాజ్యాధికారంలో రావాలని కొట్లాడుతున్న వ్యక్తులందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి అన్న జ్ఞానేశ్వర్ అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు విజయరెడ్డి గారు, నరేందర్ గారు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి నన్ను ఆహ్వానించినందుకు ఈరోజు ప్రతి ఒక్క కుల సంఘాలను కూడా ఎవరిది కూడా వర్ధంతి ఉన్నా జయంతి ఉన్నా కూడా అందరం ఒక ఐకమత్యంగా ఉన్నట్టయితేనే మనందరం కూడా రేపు రాజ్యాధికార దిశలో వచ్చేసారి బీసీల ముఖ్యమంత్రి కావడం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలి. ఎప్పుడు కూడా అనుకుంటున్నాము. మరి తెలంగాణ రాకముందైనా వచ్చిన ఆయన కూడా ఇప్పటి వరకు కూడా మన వాళ్ళు ఒక బీసీ ముఖ్యమంత్రి కాని పరిస్థితి ఉంది. తెలంగాణలో బీసీలు ఈరోజు 2 కోట్ల మంది ఉండి కూడా మరి వచ్చేసారి మాత్రం మనం ఒక ముఖ్యమంత్రి దిశలో పనిచేయాలి. ఎమ్మెల్యేలు కూడా ఈరోజు క్యాబినెట్లో కూడా ఎంతమంది ఉన్నారో చూడండి బీసీలలో. మరి మనం ఎంతమంది ఉన్నాము, మన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు. మరి మన పార్టీలు ఈరోజు 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కూడా రేపు పొద్దున ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము జనగణనలో కులగణన వాళ్ళు చేస్తున్నారో మనందరం కూడా తప్పకుండా ఎవరి క్యాస్టులో వాళ్ళము నమోదు చేయించుకొని వచ్చేసారి అసెంబ్లీ ఎన్నికల్లో మన వాళ్ళు మన సంఖ్యాపరంగా సీట్లు సాధించుకొని రేపు రాజ్యాధికార దిశగా ఒక బీసీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈరోజు ఇంత మంచి వేదికలో మరి వారికి జాతిపిత ఇవ్వాలని అడుగుతున్నాము. తప్పకుండా ఇవ్వాలి. రేపు వచ్చే ఎన్నికల్లో బీసీలు రాజ్యాధికారంలో రావాలని ప్రత్యేకంగా మీ అందరినీ కోర్చునకు అవకాశం ఇచ్చిన జ్ఞానేశ్వరన్న గారికి, సత్యమన్న గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీసీ కుల బాంధవులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.